గిరిజన కుంభమేళాగా ప్రసిద్ది చెందిన మేడారం జాతర మరికొన్ని గంటల్లో మొదలు కానుంది. ఇప్పటికే భక్తజనంతో దట్టమైన అడవి జనారణ్యంగా మారింది. ఎటు చూసినా భక్తుల రద్దీ కనిపిస్తోంది. మరోవైపు మహాజాతరకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసింది. భక్తులకు ఇబ్బందులు రాకుండా చర్యలు చేపట్టారు. భక్తుల కోసం దాదాపు 6,000 బస్సులను నడుపుతోంది ఆర్టీసీ. తల్లుల వైపే ఎక్కడ చూసినా శివసత్తుల పూనకాలు, భక్తుల కోలాహలమే. కీకారణ్యం కాస్త జనారణ్యంగా మారిందే. వచ్చే 4 రోజులు ఈ అటవీ ప్రాంతం మహానగరాన్ని తలపిస్తుంది. గిరిజన కుంభమేళాగా పిలిచే ఈ మేడారం మహాజాతరకు సమయం ఆసన్నమైందే. మరికొన్ని గంటల్లో మహాజాతర ప్రారంభం కానుంది. గద్దెలపై అమ్మవార్లు కొలువు తీరే సమయం రాని వచ్చింది. ప్రతి 2 ఏళ్లకోసారి జరిగే ఈ గిరిజన పండుగకు సుమారు 2 కోట్ల మంది తరలిరానున్నారు. వనదేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకోనున్నారు. దీంతో ములుగు జిల్లాలో జాతర జరగనున్న 4 రోజుల పాటు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఈ నెల 21, 22, 23, 24 తేదీల్లో ప్రభుత్వ ప్రైవేటు స్కూళ్లు, కార్యాలయాలు పనిచేయవని తెలిపింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు. 4 రోజుల పాటు విద్యా సంస్థలను మూసివేయాలని ఆదేశించారు. మహాజాతరకు తెలంగాణ నుంచే కాకుండా ఏపీ, మహారాష్ట, ఛత్తీస్గఢ్ తదితర రాష్ట్రాల నుంచి లక్షలాదిగా వచ్చే భక్తులతో మేడారం కుంభమేళాను తలపిస్తుంది. 4 రోజుల పాటు గిరిజన సాంప్రదాయాల ప్రకారం దీనిని నిర్వహిస్తారు. ఈ నెల 21న కన్నేపల్లి నుంచి సారళమ్మను, ఏటూరు నాగారం మండలం కొండాయి నుంచి గోవిందరాజులను పూజారులు తీసుకొచ్చి గద్దెలపై ప్రతిష్ఠిస్తారు. దీంతో తొలి రోజు ఘట్టం పూర్తవుతుంది. 22న కీలక ఘట్టమైన సమ్మక్కను చిలుకల గుట్ట మీద నుంచి తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్ఠిస్తారు. కుంకుమ భరణి రూపంలో ఉన్న సమ్మక్క ఆగమనాన్ని చూసి భక్తులు పులకించిపోతారు. పోలీసులు, జిల్లా అధికారుల సమక్షంలో గాల్లోకి కాల్పులు జరిపి ఘన స్వాగతం పలుకుతారు. ఫిబ్రవరి 23న సమ్మక్క, సారళమ్మ, పడిగితరాజు, గోవిందరాజు, జంపన్న గద్దెలపై కొలువై భక్తులకు దర్శనమిస్తారు. 24న దేవతల వనప్రవేశముంటుంది. అటు వనదేవత సమ్మక్క భర్త యాపలగడ్డ గ్రామం అర్రెం వంశీయులు ఇలవేల్పు, పడిగితరాజు నిన్ననే మేడారం బయలుదేరారు. గుండాల మండలంలోని యాపలగడ్డలో నిన్న పడిగితరాజు గర్భగుడి వద్ద జెండాలకు, శివసత్తులకు, ఆభరణాలకు పూజారులు, వడ్డెలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత పడిగిద్దరాజును గద్దెల వరకు తీసుకెళ్లి పూజలు జరిపారు. ఈ సందర్భంగా భక్తులు హిజ్రాలు, నృత్యాలు చేశారు. పడగలను, నగలు, గజ్జెలు ధరించిన వడ్డెలు ఊరేగింపుతో కాలినడకన బయలుదేరిన పడిగిద్దరాజును రేపు గద్దెల వరకు తీసుకెళ్తారు. ఆదివాసీ నృత్యాలు, డప్పు వాయిద్యాల నడుమ గ్రామాల్లో ఊరేగింపు నిర్వహించుకుంటూ తీసుకెళ్తున్నారు. మేడారం వెళ్లే భక్తులు సైతం యాపలగడ్డ వద్ద పడిగిద్దరాజును దర్శించుకుని వెళ్తారు. బుధవారం పడిగిద్దరాజును మేడారంలోని గద్దెల వరకు చేర్చుతామని, దీంతో సమ్మక్క సారళమ్మ జాతర ప్రారంభమవుతుందని అర్రెం వంశీయులు తెలిపారు. జాతరకు అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అధికార యంత్రాంగం మొత్తం మేడారంలోనే మకాం వేసింది. వేలాది మంది పోలీసులతో భద్రతను కల్పిస్తున్నారు. రోడ్లపై ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక సెక్టార్లను విభజించారు. అటు భక్తులను సురక్షితంగా అమ్మవార్ల దగ్గరికి చేర్చేందుకు ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. దాదాపు 6,000 బస్సులను నడుపుతోంది. జంపన్న వాగులో కూడా, ఎందుకంటే మొన్నటి వరకు మేము ట్యాప్స్ ద్వారానే వాటర్ ఇచ్చినాం. గత 3 రోజుల నుంచి మాత్రం వాగులో స్నానం చేసే అవకాశం వచ్చింది. అది ఇంకా పెంచినాం, వాటర్ కూడా పెంచడం జరిగింది. భవిష్యత్తులో అసలు జంపన్న వాగులో నిరంతరం జాతర అవుతుందంటే నీరుండే విధంగా తక్షణంగా మేము చేయాల్సిన బాధ్యత రామప్ప నుంచి లక్నవరానికి ఖచ్చితంగా కెనాల్ అనేది ఇస్తే ఈ సమస్య ఉండదు. వాస్తవానికి ఇన్ని రోజుల నుంచి అది ప్రాబ్లంగా ఉంది. ఈసారి ఖచ్చితంగా జాతర అయిపోయిన వెంటనే ఆ పనిని కూడా మొదలు పెడతామని తెలియజేస్తా ఉన్నాం. జాతర యొక్క గొప్పతనాన్ని ఇప్పుడు మనం చూస్తే గోవిందరావుపేట మండలంలో పసరకు దగ్గర మన లక్ష్మీపురం దగ్గర మరి పగిడిద్దరాజు పూజారులు పగిడిద్దరాజును ఎత్తుకొని మనం ములుగు నియోజకవర్గం మహబూబాద్ జిల్లా నుంచి గంగారం నుంచి పూల్గాల నుంచి ఈరోజు మధ్యాహ్నం బయలుదేరుతారు. మరి వారు వస్తూ ఇక్కడ ఈ
మన లక్ష్మీపురంలో ఉన్నటువంటి పగిడిద్దరాజు వంశస్థులతో కలిసి నైట్ ఆల్ట్ ఇక్కడ చేస్తారు. ఎప్పుడో పాపం వాళ్ళు ఇక్కడ టెంట్ల కిందనో లేకుంటే ఎక్కడో ఇంట్లో అక్కడ ఉండేది. వాళ్ళు పదే పదే చెప్పినటువంటి అంశం మాకు ఒక షెడ్ కావాలి, మాకు ఒక గద్దెలు కావాలి అని అంటే మరి ఇక్కడ లక్ష్మీపురంలో పూజారులందరూ కలుసుకొని స్థలం తీసుకున్నారు. మరి కలెక్టర్ గారు, అదేవిధంగా పిఆర్, అదేవిధంగా మేమందరం కలిసి మనకు వచ్చినటువంటి ఏదైతే మేడారం జాతర పనులలో భాగంగా ఈ షెడ్ కూడా నిర్మించి వచ్చేటువంటి పగిడిద్దరాజు పూజారులకు విడిది ఉండడం కోసం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వారు ఈరోజు నైట్ వచ్చి ఇక్కడ పడుకుంటారు. రేపు మళ్ళా పగిడిద్దరాజుని ఎత్తుకొని గద్దెల కాడికి వస్తారు. సో అందరినీ కూడా మనస్ఫూర్తిగా ఈ సేవలో ఈ 2 సంవత్సరాల కోసం వచ్చేటువంటి ఈ మహాభాగ్యం మహాఘట్టంలో పాల్గొనండి. జాతరను అందరం కూడా మన తల్లుల జాతర, మనందరి పండుగ, మన రాష్ట్ర పండుగ. రాష్ట్ర ప్రభుత్వం 1996లోనే స్టేట్ ఫెస్టివల్గా ప్రకటించబడింది. కాబట్టి ఈ పండుగను మనం అందరం ఘనంగా నిర్వహించుకుందామని తెలియజేస్తూ అందరికీ సమ్మక్క సారలమ్మ భక్తులందరికీ కూడా మనస్ఫూర్తిగా అవి ఇవి షేర్ చేసి